ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయనకు లెక్క చెప్పాలి ఒకరోజు. ప్రతి మనిషి, ప్రతి భార్య, ప్రతి భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ దేవుడికి లెక్క చెప్పి తీరాలి. మనం అనుకుంటాం చాలామంది దేవుడు లేడులే. దేవుడు లేడా? చెంపలు బగలు కొడతాడు ఆ రోజు. ఇవన్నీ కూడా ఏంటంటే బుద్ధిహీనమైన మాటలు. దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. వాడంత అజ్ఞాని ప్రపంచంలో వేరేవాడు ఎవడు కూడా లేడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. ఆకాశాన్ని చూస్తే ఆకాశం దేవుని యొక్క మహిమను వివరిస్తుందని చెప్పాడు. ఒక్కసారి ఆకాశాన్ని చూడు, ఎంత అందమైనదో చూడు, ఎంత అద్భుతమైనదో చూడు, ఎన్ని వస్తువులో చూడు, వాటికున్న నిబద్ధత చూడు, వాటికున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడు, వాటికి ఉన్నటువంటి పద్ధతులు చూడు, కట్టడలు చూడు. అవి ఇష్టం వచ్చినట్టు చెలించటం లేదు. ఒక సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, నక్షత్రాలు కానీ వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి. భూమి మీద రూల్స్ తెలిసినటువంటి నీకు ఒక్కసారి ఆకాశంలో ఉన్న రూల్స్, భూమి మీద నువ్వు పెట్టుకున్నావు రూల్స్, ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ నువ్వు లేకపోతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా? లేవు. మరి అనంత విశ్వంలో నక్షత్రాలకి కట్టడలు ఉన్నాయి, భూమికి కట్టడ ఉంది, సూర్యుడికి కట్టడ ఉంది, చంద్రుడికి కట్టడ ఉంది. నీకు రూల్స్ ఉన్నా కూడా ఆ రూల్స్ని పట్టించుకోకుండా పోతూ ఉంటావు. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటావు. అవునా కదా? అది వన్ వే అని తెలిసినా వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటావు నువ్వు. నీకు పద్ధతి లేదు. కానీ విశ్వాన్ని చూసి ఒకసారి పద్ధతి నేర్చుకోవాలి మనం. భూమి తన కక్షలోనే తిరుగుతుంది, వేరే దాని కక్షలోనికి వెళ్ళదు. చంద్రుడు తన కక్షలోనే తిరుగుతాడు, సూర్యుడు తన కక్షలోనే తిరుగుతాడు, ప్రతి నక్షత్రం తనకు ఇవ్వబడిన కక్షలోనే తిరుగుతుంది. వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ఈ బుద్ధిహీనుడు ఏమంటాడంటే దేవుడు లేడు. నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను చెప్పాను కదా, ప్రభుని చూస్తేనే నమ్ముతా అన్నాడు తోమ. గాయాల్లో వేలు పెడితేనే నమ్ముతానన్నాడు. విడిచిపెట్టాడు తోమాని? ప్రత్యక్షమయ్యాడు, బుద్ధి తెప్పించాడు తోమాకి. ఆయన కనబడితే చాలు, నీ మోకాళ్ళు ఆయన ముందు వంగుతాయి ఒకరోజు. కాబట్టి దేవుడు లేడు అనకూడదు. అది బుద్ధిహీనుడిచ్చే స్టేట్మెంట్, అది పనికిరాని వాడిచ్చే స్టేట్మెంట్. నీ చేత దేవుడు ఉన్నాడని చెప్పించటము దేవుడికి ఒక లెక్క. కానీ దేవుడు ఎదురు చూస్తున్నది ఏంటంటే, నీకు పక్షుల కంటే, జంతువుల కంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. శ్రేష్టమైన జీవిగా నిన్ను చేశాడు. కాస్త కనీసం మనిషిగా అయినా బ్రతుకుతావని దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, అన్నీ ఇస్తే నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. కాస్త ఆలోచన చేస్తే అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉంటాడని తెలుసుకోవాలి. దీనికి పెద్ద పరిశోధన అవసరం లేదు. పరిశోధన కావాలా దీనికి? దేవుడు ఉన్నాడని చెప్పడానికి పరిశోధన కావాలా? కాబట్టి దేవుడు లేడు అని అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఒకరోజు ఒప్పుకుంటావు, నువ్వు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటావు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒప్పుకుంటే నీవు తీర్పు నుండి తప్పించబడతావు. అది దేవుని యొక్క కోరిక. మనుషులు వేసే ప్రశ్నలకే నీ దగ్గర సమాధానం లేదు. ఇక దేవుడు ప్రశ్న వేస్తే సమాధానం ఉందా? సుడిగాలిలో వచ్చాడు యోబు దగ్గరికి. యోబు వణికిపోయాడు. యోబు ఎక్కడ తప్పు మాట్లాడాడో ఆయనకు అర్థమైపోయింది. చూడండి, దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కటైనా మనం చెప్పగలమా? చెప్పండి. ఆయన ముందు నిలబడే సామర్థ్యం మనకుందా? ఆయన జ్ఞానం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటి, అసలు వర్ణించగలమా మనం ఆయన్ని? పురుగులాంటి మనిషి ఈరోజు దేవుడు లేడు అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. సరే,